హలో గైస్, నేనైతే ఇప్పి సూపి నూడిల్స్ చేయబోతున్నాను. స్టవ్ వెలిగించుకుని కొంచెం వాటర్ పెట్టుకుని నూడిల్స్ వేసుకుని అవి ఉడక పెట్టుకోవాలి. ఈ లోపు నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. వేరే పాన్ తీసుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని దంచిన ఎల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుని బాగా వేయించుకున్నాను. చూడండి, ఈ లోపు నూడిల్స్ కూడా బాగా ఉడికిపోయాయి. స్టవ్ ఆపేసుకుని కొంచెం వాటర్ ఉంచుకున్నాను. వాటిలో కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని కొంచెం పసుపు వేసుకొని కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసేసుకున్నాను. టమాటా ముక్కలు బాగా స్మాష్ అయిపోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేసేసి తగినంత మూత పెట్టేసుకున్నాను. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. చూడండి, వీడియో చూపిస్తుండగా టమాటా మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట. అయిపోయిన తర్వాత ఉడకపెట్టుకున్న ఇప్పి నూడిల్స్ని వాటర్తో పాటు అందులో వేసేసి మసాలా ఇస్తారు కదా, ఇప్పి మసాలా, ఆ మసాలా కూడా అందులో యాడ్ చేసుకోండి. వేసుకుని లో ఫ్లేమ్లో ఫుల్గా తిప్పుకోండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ సూప్లా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ తీసుకోండి. పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది.